హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఒక కొండ దగ్గరికి వెళ్తున్నాం. అది అక్కడ ఏ దేవుడు ఉంటాడంటే వెంకటేశ్వర స్వామి. మీరందరూ చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా, నేను వనపర్తి వచ్చున్నాము అనేది. ఈ వనపర్తిలో ఏంటంటే మేము తిరుమలయ్య గుట్ట అని ఒక వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. అదేంటంటే చిన్న గుడే, కానీ ఏంటంటే ఒక మెయిన్ కొండ మీద బాగా హైట్లో కొండ మీద వెంకటేశ్వర స్వామి విగ్రహము అంటే గుడిలాగా చిన్నది ఉంటుందన్నమాట. మేము అక్కడికి వెళ్దాము అని ఈవినింగ్ వెళ్తున్నాం. మేము ఈవినింగ్ బయలుదేరామన్నమాట. అసలు ఎంత మేము ఎంజాయ్ చేసాము అంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. ఏంటంటే వెళ్ళే దారి అంతా ఏం లేదు, అటు ఇటు అంతా నార్మల్ అడవి లాగా అనమాట, చిన్న దారి. బట్ ఏంటంటే అది హైట్ మెలుకులుగా అసలుకి ఎంత హైట్ ఉందో అంత హైట్ అనమాట. కార్ ఎక్కడానికే చాలాసేపు పట్టిందిరా స్వామి అనుకుంటే బైక్లో కోటి అండ్ మా బావ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే హైట్ ఎక్కలేక ఒకరు దిగి ఇంకొకరు బండి నడుపుకొస్తే ఇంకొకరు దిగి ఇంకొకరు సేపు బండి నడుపుకొచ్చారు. అట్లా వచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు, దారిలో మాకైతే నెమళ్ళు కనిపించాయి. అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే పింఛం విప్పుకొనింది ఒకటైతే భలే ఉన్నింది అసలుకి చూడడానికి. బట్ ఏంటంటే వీడియోకి అయితే అంత క్లియర్గా అయితే రాలేదు. చూపించాను కదా, ఒక్కరోంత ఎక్కడో మిస్ అయిపోయినట్టు వచ్చింది అంతే. మేము చూసేదానికైతే బాగా కనిపిస్తున్నాయి కానీ వీడియోకి అయితే మనకు అంత క్లియర్గా అయితే రావట్లేదు అనమాట. ఇప్పుడైతే మనము నెక్స్ట్ చూడండి తిరుమలయ్య గుట్టకు వచ్చేసాము. కింద అనమాట ఇది. నార్మల్గా ఇక్కడ నుంచి ఏంటంటే స్టెప్స్ అనమాట. స్టెప్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట, తక్కువ ఏం లేవు, బాగున్నాయి. హైట్ అసలు ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉంది. పైన ఉంది గుట్ట. అసలుకి ఎంత అంటే అసలు ఒక కొండ రాయి ఉంటుంది కదా, ఆ రాయి మీద చిన్న గుడిలాగా కట్టారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం హైట్ పోయాక నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి సగం హైట్ అనమాట. మేము సగం మెట్లయితే ఎక్కున్నాం అంతేను. సగం హైట్కే చూడండి ఎలా ఉందో అసలు. మొత్తం చుట్టూ అడవిలాగా అనమాట. ఎక్కడెక్కడో ఒక మధ్యలో ఒక చిన్న ఊరు, ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక దగ్గర ఒక చిన్న ఊరు, అట్లాగా వైట్ కలర్ కొంచెం బిల్డింగ్స్ అట్లా చిన్నవి అంటే ఇల్లులు కనిపిస్తున్నట్టు అలా కనిపిస్తున్నాయే కానీ దరిదాపుల్లో ఏం లేవన్నమాట. అసలు అంత బాగుంది. బట్ ఏంటంటే ఎక్కడ పైకి వెళ్ళి మేము రిటర్న్ అయ్యే వరకు కూడా ఈవినింగ్ లేట్ అయిపోయినా కానీ అసలు నెమళ్ళు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అసలుకి ఎంత బాగుండిందంటే అరుపులు భలే ఉన్నాయి అసలుకి. అంటే ఆ చుట్టుపక్కల అడవి కాబట్టి చాలా ఉన్నట్టున్నాయి. మంచి సౌండ్ అనమాట, భలే ఉన్నింది అసలుకి. ఇదో చూడండి కోటి అయితే వస్తున్నారు. అదే చెప్పాను కదా, ఒకరు బండి నడుపుకుంటూ వస్తే ఇంకొకరు వెనక నడుస్తూ వచ్చారనమాట. ఇద్దరిని అది బండి లాగలేకపోయింది అని అన్నారు. అంటే హైట్ అంత ఉందన్నమాట. అర్థం చేసుకోండి మీరే ఎంత హైట్ ఉంటే బండి లాగలేకపోయింది అనే దానికి. అలా వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత అందరం ఆల్రెడీ మేము హాఫ్ ఎక్కేసి ఉన్నాము. మేము మిగతా హాఫ్ ఎక్కే లోపల వాళ్ళిద్దరు పైకి వచ్చేసారు. ఇదో చూడండి, ఇది పైన గుడి అయితే చిన్న గుడి ఏం లేదు, ఒక చిన్నది ఊరికే ఎట్లా చెప్పాలి గోపురం లాగేసి చిన్న గుడి వేశారు. ముందు కొంచెం కూర్చోడానికి వేసినట్టుగా వేశారు అంతేను, ఏం లేదు, సింపుల్గా ఉందన్నమాట. లోపలైతే చిన్న విగ్రహం వెంకటేశ్వర స్వామిది అట్లా దేవుడి విగ్రహం అయితే వచ్చింది అంతేను. చూస్తున్నారు కదా, ఇదే కొండ, దీని మీద గుడి అనమాట, కొండ మీద అంతే. చుట్టూ అంతా ఎంటీ ప్లేస్. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే అంత ప్రశాంతంగా ఉన్నింది. దేవుడు కూడా ఏంటంటే మార్నింగ్ వచ్చి పూజలు చేసుకొని వెళ్ళినట్టున్నారు. పూజారి కావాలా, మేము వచ్చే టైంకి అయితే పూజారి అయితే లేరు. బట్ ఏంటంటే మేము వచ్చిన ఒక 5 to 10 minutesకి ఇంకెవరో వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే టెంకాయలు కొట్టుకున్నారు. మేము అలాగే ఇంకా మాకై మేము దండం పెట్టుకొని ఇంకా టెంకాయలు అవి కొట్టుకొని మేము తెచ్చిన పూలన్నీ అక్కడ వేసుకొని మేము దండం పెట్టుకొని ఇంకా మేమే టెంకాయలు కొట్టుకొని ఆ టెంకాయ నీళ్ళే అందరికీ కొంచెం తాగేదానికి అదే దేవుడి దగ్గర లాగా అనుకుని ఇచ్చుకున్నాం అనమాట అంతేను. ఇంకా మేమంతా మంచిగా కూర్చొని టెంకాయ కొట్టుకుని అక్కడ ఒక కోతి వచ్చుంటే కోతికి టెంకాయలు ఇవ్వడం మేము కొంచెం మంచిగా ఎంజాయ్ చేసాము. మా బుడ్డోడు చూసాడా ఎంత బాగా కొడుతున్నాడో గంట. అన్నిట్లోకి హైలైట్స్ ఏంటంటే మాకు పిల్లలు అనమాట. మంచిగా బాగా గోల్ చేస్తూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికి మమ్మల్ని మేము చూసుకోవడానికే సరిపోయింది మాకు టైము. అయితే ఎవరు లేదు, పీస్గా ఉండాలి అంటే మటుకు అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరైనా వనపర్తిలో ఉండేవాళ్ళు లేదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తిరుమలయ్య గుట్టకి వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎంత పీస్గా ఉందంటే అంత పీస్గా ఉంది. అంటే ఎవరు ఉండరు, మనమే అనమాట. అయితే కొంచెం ఫ్యామిలీగా వెళ్తే బాగుంటుంది, మనమే అవుతాము, మంచిగా ఉంటుంది అనమాట ఎంజాయ్ చేయడానికి.
ఎక్కువ మంది జనాలు నిండా రష్గా ఉండకుండా ఇలాగా బాగుంటుంది. ఇక్కడ ఏదో సంథింగ్ తిరునాళ్ళలాగా కూడా చేస్తారంట, అది ఎప్పుడో ఉంటుంది మరి తిరునాళ్ళలాగా. అది కుదిరితే వెళ్ళండి, లేదంటే ఇది ఇలా వెళ్ళేదానికన్నా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా పీస్గా ఉంది, అసలుకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని అక్కడ. మేము దేవుడి దర్శనం అయితే చేసుకొని ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ అట్లా కూర్చున్నాం అందరము. కూర్చొని సెల్ఫీలు అవి తీసుకున్నాము కొంచెము. తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇప్పుడు పైకి వెళ్ళాం కదా, దానికంటే ముందు అంటే కిందకి రిటర్న్లో రాగానే ఒక సైడ్కి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అక్కడ ఏం లేదు, విగ్రహం ఏమి కాదు, రాయి మీద వెలుస్తారు కదా అట్లాగా ఆంజనేయ స్వామిది అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే ఏంటంటే కొండ మీదే దిగాలన్నమాట. దీనికి మెట్లు అట్లా ఏముండదు, ఒక దగ్గర మటుకు కొంచెం మెట్లు ఉంటాయి, మిగతా అంతా ఇట్లాగా కొండ మీదే నడుస్తూ వెళ్ళి ఒక దగ్గర కొంచెం స్లోప్లా ఉంటుంది, అక్కడ జాగ్రత్తగా దిగాలి. నిజం చెప్పాలంటే ఆ స్లోప్ ఎలా ఉందంటే కొంచెం మిస్ అయ్యి జారాము అంటే పక్కన లోయలో పడిపోతాం, అలా ఉందన్నమాట. కానీ మంచిగా ఉన్నింది. అది ఎలా చెప్పాలి చెప్తున్నా కదా, ఎంత పీస్గా ఉంది అంటే ఇక్కడ అంత పీస్గా ఉంది. చూస్తున్నారు కదా క్లైమేట్ ఆ రోజు భలే ఉండింది, క్లైమేట్ ఒకటి బాగుండింది మాకు. అందువల్ల ఏంటంటే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా కొండలే, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను, వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ ప్లేస్ ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంటుంది ఇది. ఇదిగో చూడండి ఇక్కడే, ఇది కొంచెం జస్ట్ అట్లా మిస్ అయ్యి ఆ పక్కకు వచ్చి ఎట్లన్నా జారింది అంటే మటుకు ఏముండదు, ఇంకా ఎత్తుక్కోవాలి మనము ఎక్కడున్నాము ఏంటి అనేది. అలా కాకుండా ఈ సైడ్ నుంచి వెళ్తే ఏంటంటే వానకు కావాలి నీళ్ళు అయిపోయి పాచి పట్టేసి ఉన్నింది. బట్ ఏంటంటే అంటే కొత్తగా అనిపించింది, ప్లేస్ అయితే బాగుండింది. ఇటు సైడ్ నుంచి వెళ్తే అక్కడ చిన్నది, ఇది కూడా అంతే చిన్న గుడి, ఎవరో కట్టారో మరి ఏంటో కానీ బాగుంది, చాలా బాగుంది. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా చాలా నచ్చింది. ఇన్నిసార్లు బాగుంది అంటే అర్థం చేసుకోండి, అంత బాగుంది, పీస్గా ఉందన్నమాట. పోతుంటే భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ కూడా చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ మేము దండం పెట్టుకుని అయితే ఇక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూడా మేమేం కూర్చోలేదు, ఊరికే అట్లాగా కూర్చొని లేసి వెళ్ళిపోయాం అంతేను. ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే లాస్ట్లో చెప్తున్నాను అనుకోకండి. ఏంటి అంటే ఈరోజు మా బావ వాళ్ళది పెళ్లి రోజు అనమాట. అందుకని ఏంటంటే మార్నింగ్ మా అక్కకి హాస్పిటల్ వర్క్ ఉందని కుదరలేదు. అందుకని ఏంటంటే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ మేము కదిలి వెళ్ళామన్నమాట గుడికి. అయితే వెళ్ళొచ్చాక ఏంటంటే మేము కేక్ కట్ చేసుకొని కేక్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. కేక్ కటింగ్ అయితే చేశారు మా బావ అక్క పిల్లలతో కలిసి. వాళ్ళంతా పిల్లలు చూశారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేసాం. మంచిగా కామెడీ అనమాట మేము పిల్లలతోనే, ఏంటంటే ఒకరొకటి చెప్తారు కదా అలాగా మంచిగా అనిపించింది. వాయిస్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మేము పిచ్చిగా అరుచుకుంటున్నాము, అందుకని వాయిస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఫన్ ఏంటి అంటే మాకు ఐస్ క్రీమ్ కేక్ అని చెప్పాను కదా, అదేంటంటే కట్ అవ్వట్లేదు అనమాట, మంచిగా కూలింగ్ అనేది మంచిగా ఉందనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, సుత్తేసి కొడుతున్నారు అనమాట. అదొక కామెడీ అనమాట, మేము మంచిగా నవ్వుకున్నాం అట్లాగా. ఇలా అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ రోజైతే మాకు ఎలా గడిచిపోయింది అనేది అయితే మాకు అస్సలు తెలియదు. ఇంకా నెక్స్ట్ డే నైట్కి మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. అందుకే నేనంటే కొంచెం తిరిగినట్టు ఉంటుంది కదా అని అన్ని తిరిగేసాం మేము. అంతే అండి, ఈ రోజుకైతే మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.